ఈసారికి ఇళ్లే తగలబడ్డాయి. ఇళ్లలో ఉన్న జనం కూడా తగలబడితే ఆడికి పోతాడో. మనిషి పశువరా? పశువు అంటారా? ఎక్కడికి? ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. సో వెల్కమ్ టు క్లాస్ యూనిట్ 5 మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్. సో దీంట్లో ఈ యూనిట్ అనేది మస్తు హార్డ్ యూనిట్, ఇది చాలా హార్డ్. సో మనం వన్ డే బ్యాటర్స్, బ్యాక్ బెంచర్స్ వాళ్ళందరూ పాస్ అవ్వాలి కాబట్టి డబల్ ఇంటిగ్రేషన్, ట్రిపుల్ ఇంటిగ్రేషన్ అని ఉంటుంది. డబల్ ఇంటిగ్రేషన్ చేస్తే సర్ఫేస్ వస్తుంది, అంటే ఏరియా. ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అవి వస్తాయి డబల్ ఇంటిగ్రేషన్. ట్రిపుల్ ఇంటిగ్రేషన్ చేస్తే వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ అంటే క్యూబ్ అనుకో. సో ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ వస్తుంది మనకి. సో ఎట్లా అనేది చెప్తా ఈజీగా. సో ఇది చెప్పే ముందు ఇది యాస్టీజ్ అంటే ఇవి డెడ్ ఈజీగా ఉంటాయి ఫార్ములాస్, నేను చెప్తా, ట్రిక్ చెప్తా. సో చెప్పే ముందు మనము యూనిట్ 1 నేర్చుకున్నాం, ఇది కంప్లీట్ నేర్చుకోవాలి. ఇది కంప్లీట్ నేర్చుకొని నేను చెప్పిన వీడియో ఉందిగా అది మొత్తం ఇన్ని రఫ్ నోట్స్ రాస్తే గ్యారంటీగా దీంట్లో నుంచి 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్. దీంట్లో క్వాడ్రాటిక్ ఫార్మ్ రిప్రజెంటేషన్ చెప్పిన, ఏది ఈ యూనిట్లో లాస్ట్కి చెప్పిన. సో క్వాడ్రాటిక్ ఫార్మ్ రిప్రజెంటేషన్, నెక్స్ట్ క్యాలీ ఎలిమెంటన్ థీరము, డయాగ్నలైజేషన్ మ్యాట్రిక్స్, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్. ఇవి నేర్చుకుంటే గ్యారంటీగా 5 నుంచి 10 మార్క్స్ వస్తాయి, 10 మార్క్స్. నెక్స్ట్ దీంట్లో రోల్స్ థీరం, 3 మెయిన్ వాల్యూస్ థీరం చెప్పిన. ఇళ్ళకెళ్ళి గ్యారంటీగా 5 మార్క్స్ క్వశ్చన్, అది రాసి పెట్టుకోవచ్చు. సో ఈ 3 యూనిట్స్ పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ దీంట్లో జాకోబియన్స్, ఫంక్షనల్ డిపెండెన్సీ, ఇంకా మ్యాక్సిమం మినిమం, ఈ 3 కంపల్సరీ నేర్చుకొని పోవాలి. ఇవి అంటే యూనిట్ 4లో ఇవే చెప్పేసిన. సో 4 యూనిట్స్ కంపల్సరీ నేర్చుకుంటే ఇది అసలు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. యూనిట్ 5 నేర్చుకోకపోయినా ఏం కాదు. సో అందుకని మనం ఏం కావాలి, అందరు వన్ డే బ్యాటర్స్ ఏం చేస్తారు, రేపు ఎగ్జామ్ అయితే ఈరోజే క్లాస్ వింటారు. సో మనం ఏం చేద్దామంటే వాళ్ళకి 1 అవర్లో ఇవన్నీ చెప్పేసిన. మొత్తం ఎంత 1.5 అవర్లో 4 యూనిట్స్ అయిపోయినాయి. సో వన్ డేలో ఇవన్నీ చదవగలుగుతారు వాళ్ళు. సో ఇప్పుడు ట్రిక్ ఏంటంటే 4 యూనిట్స్ మనం కంప్లీట్గా నేర్చుకుంటే 5th యూనిట్ లైట్ తీసుకున్నా ఏం కాదు, 5th యూనిట్ లైట్ తీసుకున్నా వదిలేసినా ఏం కాదు. సో 4 యూనిట్స్ వదిలిపెట్టేసినావు అనుకో నువ్వు బిస్కెట్ అయిపోతావు. సో 4 యూనిట్స్ అనేవి మ్యాండేటరీ ఫర్ పాస్. సో పాస్ కావాలంటే ఇవన్నీ ఇంపార్టెంట్. సో డబుల్ ఇంటిగ్రేషన్, ట్రిపుల్ ఇంటిగ్రేషన్ కూడా ఈజీ, ఇది ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు దీంట్లో ఇవి నేర్చుకుంటే, డబుల్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్. సో ఇది సేఫ్ సైడ్కి ఇది కూడా నేర్చుకోవచ్చు యూనిట్ 5. సో మనం అన్ని ఇంపార్టెంట్గా చెప్పినాం కాబట్టి ఇవన్నీ 5 యూనిట్స్ నేర్చుకున్నా సరే గ్యారంటీగా పాస్ అయిపోతాం. సో యూనిట్ 5లో ఫస్ట్ ప్రాబ్లం. సో ప్రతిసారి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఈజీ వచ్చినా హార్డ్ వచ్చినా సరే ఇట్లాంటిది ఒక ప్రాబ్లం అడుగుతాడు. వాడే లిమిట్స్ ఇస్తాడు. లిమిట్స్ ఇచ్చి డబల్ ఇంటిగ్రేషన్ లేకపోతే ట్రిపుల్ ఇంటిగ్రేషన్ చేయమంటాడు. సో క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, 0a 0 x² e పవర్. సో టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, e పవర్ y డివైడెడ్ బై x ఇంటూ dx dy. సో డబల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ వచ్చేది x లిమిట్ అవుతుంది, సెకండ్ వచ్చేది y లిమిట్. సో ఇది y లిమిట్ అని ఎట్లా చెప్తున్నావు బ్రో అంత కాన్ఫిడెంట్ అంటే, మామూలుగా అయితే అట్లా అవుతుంది. ఫస్ట్ వచ్చేది x, సెకండ్ వచ్చేది y, నెక్స్ట్ ఇంకో లిమిట్ వస్తే అది z లిమిట్ అవుతుంది. సో ఇది x అని ఎట్లా చెప్తున్నావు బ్రో అంటే, ఇక్కడ ఏమనుంది లిమిట్ x² టు 0. సో x² అని ఉందంటే ఎన్ని లిమిట్స్ ఉన్నాయి, 2 లిమిట్స్ ఉన్నాయి. సో x² అని ఉందంటే ఎప్పుడైనా సరే y లిమిట్ అనేది x టర్మ్స్లో ఉంటుంది, y లిమిట్ అనేది x టర్మ్స్లో ఉంటుంది. అదే z లిమిట్ అనుకో, z లిమిట్ అనేది ఏమవుతుంది xy టర్మ్స్లో ఉంటుంది. ఇప్పుడు xyz కదా. సో y లిమిట్ అనేది x లాగా ఉంటుంది. అదే z వచ్చింది అనుకో, ఒకవేళ ఇంకో థర్డ్ లిమిట్ వచ్చింది, z అనేది ఎట్లుంటుంది xy టర్మ్స్లో z లిమిట్ ఉంటుంది. సో ఇట్లా x² అని చూసినా సరే చెప్పవచ్చు ఇది y లిమిట్. సో లిమిట్స్ కనుక్కోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసిన తర్వాత. సో ఇది y లిమిట్ అయితే ఇది ఆటోమేటిక్గా x లిమిట్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే 2 లిమిట్స్ ఉన్నప్పుడు ఇది లేదనుకోవాలి, ఈ లిమిట్ లేదనుకొని ఇక్కడ ఇదే లిమిట్ లేదు, x లిమిట్ లేదు. సో ఇక్కడ dx తీసుకోవాలి, తీసేసి ఓన్లీ ఇంటిగ్రేషన్ dyతో ఫస్ట్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ వైని సాల్వ్ చేసిన తర్వాత ఒక టర్మ్ వస్తుంది, ఆ టర్మ్ని మళ్ళీ ఎక్స్తో ఇంటిగ్రేట్ చేయాలి. సో చెప్తే అర్థం కాదు, చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, 0a దూరం పెట్టేసుకో, ఇక్కడ dx దూరం పెట్టుకో, ఎందుకంటే ఇది x లిమిట్ ఫస్ట్ సాల్వ్ చేయదు, ఫస్ట్ y లిమిట్. సో లోపల ఉన్నది సాల్వ్ చేయాలి. సో 0 x² e పవర్ y బై x ఇంటూ dy. సో దీన్ని సాల్వ్ చేయాలి ఫస్ట్. సో చేద్దాం. సో ఇదే ఫార్మాట్లో ఉంది మనకి. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వెక్టర్ క్యాలిక్యులస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ R22 రెగ్యులేషన్లో. సో దీన్ని M2 అంటాం. సో ఈ సబ్జెక్ట్లో నేను యూనిట్ 1, 3, 5లో ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ అన్నీ చెప్పిన డీటెయిల్గా. యూనిట్ 1లో డీటెయిల్గా ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, యూనిట్ 3లో కొన్ని ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ చూస్తే ఏమవుతుంది నీకు ఈ ఇంటిగ్రేషన్ అర్థమవుతుంది. సో కొత్త వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ a పవర్ x ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ a పవర్ x ఏమవుతుంది e పవర్ ax డివైడెడ్ బై a. సో ఈ కోఎఫిషియంట్ని డివైడ్ చేస్తాం. సో ఇక్కడ
విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. వై అంటే ఏంది, ఇది వై. సో ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఉంది, ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ వై ఫార్మేట్లో ఉందనుకో, ఇక్కడ ఎక్స్ బదులు వై ఉంటుంది. సో ఆ ఫార్ములాస్ ఇవన్నీ యూనిట్ చూస్తే అర్థమవుతుంది. ఈ పవర్ ఏ వై డివైడెడ్ బై ఏ అవుతుంది. ఈ పవర్ ఏ వై ఉంటే ఒకవేళ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఈ పవర్ ఏ వై డివైడెడ్ బై కాన్స్టెంట్. సో ఎక్స్ ఉన్న వై ఉన్న ఒకటే. సో ఇక్కడ వై ఉంది. సో కాన్స్టెంట్ ఏంది, కాన్స్టెంట్ అనేది 1/x. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం అంటే కాన్స్టెంట్ ఏమవుతుంది, 1/x కాన్స్టెంట్ అవుతుంది. సో 1/xని డివైడ్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఈ పవర్ ఏఎక్స్ అంటే ఇదే వస్తుంది. మళ్ళీ ఇది ఈ పవర్ ఏఎక్స్ ఫార్మేట్లో ఉంది. సో ఈ పవర్ ఏఎక్స్ అంటే ఇది వస్తుంది డివైడెడ్ బై ఏ అంటే కాన్స్టెంట్ ఏంది 1/x. లిమిట్స్ ఏంది x² 0. సో ఈ డిఎక్స్ యాస్టీస్ ఇక్కడనే ఉండని, ఈ లిమిట్ ఇక్కడనే ఉండని. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఒక టర్మ్ వస్తుంది. దాన్ని మళ్ళీ ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేయాలి, అంతే సింపుల్ డబుల్ ఇంటిగ్రేషన్. సో దిస్ హోల్ డివైడెడ్ బై దిస్. అప్పుడేమైతే ఈ టర్మ్ పైకి వస్తుందని చెప్పిన. ఎప్పుడైనా సరే a/b హోల్ డివైడెడ్ బై c/d ఇట్లా ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇది పైకి వచ్చి రెసిప్రోకల్ అవుతుంది. అంటే c/d వచ్చేసి ఏమవుతుంది d/c అట్లయితుంది. ఒకవేళ ఇట్లుందనుకో, a హోల్ డివైడెడ్ బై b/c ఉందనుకో, అప్పుడేమవుతుంది, ఈ c ఒకటి పైకి వస్తుంది. అప్పుడేమవుతుంది ఇంటూ c అవుతుంది. ఈ c పైకి వచ్చి ఇంటూ c అవుతుంది. సో ఇది a డివైడెడ్ బై b/c ఆ ఫార్మేట్లో ఉంది, a హోల్ డివైడెడ్ బై b/c. సో ఇది పైకి వస్తుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని పైకి తీసుకురాకుండా ఓన్లీ ఇక్కడనే పెట్టేస్తారు. అట్లా కొంతమంది కోసం చెప్తున్నాం, కన్ఫ్యూజ్ అవుతాను. ఈ పవర్ y/x మంచిగా నీట్గా రాసుకున్నాం. ఈ పవర్ y డివైడెడ్ బై x ఇది పైకి వస్తుంది, ఇంటూ x అవుతుంది. సో ఇంటూ x ఇక్కడ రాసుకున్నాం. లిమిట్స్ ఏంది, లిమిట్స్ అట్లే ఉన్నాయి, 0x². సో ఈ 3 యూనిట్స్ చూస్తే ఎవరికైతే 1, 3, 5 యూనిట్స్ చూసారో వాళ్ళకి లిమిట్స్ ఎట్లా అప్లై అయ్యాలో తెలుసు. సో 0 to a ఇది ఇక్కడ ఉండని, ఇక్కడ లిమిట్స్ అప్లై, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అంటే అప్పర్ లిమిట్ వాల్యూ ఇక్కడ పెట్టాలి, దేని ప్లేస్లో, y ప్లేస్లో, x ప్లేస్లో పెట్టదు. అప్పర్ లిమిట్ y ప్లేస్లో పెట్టాలి. ఎందుకు బ్రో అంటే మనం విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేట్ చేసాం. సో ఇవి y లిమిట్స్. సో y ప్లేస్లోనే పెట్టాలి. x ఇంటూ ఈ పవర్ y ప్లేస్లో x² డివైడెడ్ బై x మైనస్ అప్పర్ లిమిట్ పెట్టేసినాక లోవర్ లిమిట్. సో x ఇంటూ ఈ పవర్ y ప్లేస్లో ఏం పెట్టాలి, y ప్లేస్లో 0/x ఇంటూ dx. నెక్స్ట్ 0 to హ్యాండ్ రైటింగ్ కొంచెం నీట్గా లేదు, అయినా సరే మెథడ్ ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ x కామన్ వస్తుంది, x కామన్ తీసుకో, లేకపోతే ఉండని అట్లా ఉండనిచ్చినా నో ప్రాబ్లం, ఇట్లా ఉండనిద్దాం. సో ఈ పవర్ x²/x. సో ఈ పవర్ x²/x అంటే ఏంది, x క్యాన్సిల్ అయిపోయి ఈ పవర్ x మిగులుతుంది. సో ఈ పవర్ x మైనస్ x ఇంటూ ఈ పవర్ 0/something అంటే ఏంది, 0/something అంటే 0నే వస్తుంది. సో 1 కింద 0 వచ్చిందనుకో అప్పుడు అన్డిఫైన్డ్ ఇది. అదే 0/something ఏది వచ్చినా సరే, 0/something ఏది వచ్చినా సరే అది 0 అవుతుంది. సో ఇప్పుడు 0 ఈ పవర్ 0 సంథింగ్ పవర్ 0 అంటే 1 అని ఈ 3 యూనిట్స్లో చెప్పిన. సో సంథింగ్ పవర్ 0 1 హోల్ ఇంటూ dx. నెక్స్ట్ 0 to a ఇక్కడ x కామన్ తీసుకో, x కామన్ తీస్తే ఏమవుతుంది, ఈ పవర్ x మైనస్ 1 ఇంటూ dx. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, ఇక్కడ 2 టర్మ్స్ వచ్చినాయి, దీన్ని సపరేట్ కూడా అనుకోవచ్చు, మన ఇష్టం ఎట్లయినా అనుకున్నా వస్తుంది. దీని ఇంటూ ఇది చేస్తే ఒక టర్మ్ వస్తుంది, దీని ఇంటూ ఇది చేస్తే ఒక టర్మ్ వస్తుంది, సేమ్ పైన లాగా. సో దీనికి ఇంటిగ్రేషన్ సపరేట్ రాసుకుంటున్నాం, ఇది ఒక టర్మ్ ఇది ఒక టర్మ్ కాదు, ఈ రెండింటికి ఇంటిగ్రేషన్ సపరేట్ రాసుకుంటున్నాం. x ఇంటూ ఈ పవర్ x dx మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఈ x లోపల ఉంటుంది, x లోపల ఉంటుంది dx 0 to a. సో దీనికి ఏమవుతుంది ఇంటిగ్రేషన్ x²/2. సో ఆ యూనిట్ చూస్తే మనకు అర్థమవుతుంది, లిమిట్స్ ఏంటి 0 to a. సో దీనికి ఇంటిగ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ మనకు తెలియదు. సో ఇంటిగ్రేషన్ యూవీ మెథడ్ అని చెప్పిన, ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీ. సో దానికి ఈజీ ట్రిక్ కూడా చెప్పిన, ఏం లేదు, యూవీ ఫస్ట్ రాసుకోవాలి, యూ ఇంటిగ్రేషన్ వి రాసుకోవాలి. ఇక్కడ డాష్ పెట్టాలి, డాష్ పెట్టి ఇది హోల్ ఇంటిగ్రల్ అనుకోవాలి, మైనస్. సో ఇదే ఫార్ములా చూడు, యూ ఇంటిగ్రేషన్ వి ఇక్కడ డాష్ అంటే డెరివేటివ్, ఇది హోల్ ఇంటిగ్రల్. సో దీన్ని సింప్లిఫై చేసి ఒక టర్మ్ వస్తుంది, దీన్ని సింప్లిఫై చేసి ఇంకో టర్మ్ వస్తుంది. ఈ టర్మ్కి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి, ఎందుకంటే హోల్ ఇంటిగ్రల్ కాబట్టి ఈ సింప్లిఫై చేసిన టర్మ్ మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు x ఉంటే x, y ఉంటే y. సో ఇప్పుడు దీంట్లో ఏది యూ అనుకోవాలి, ఏది వి అనుకోవాలి, నాకు ఎట్లా తెలుస్తుంది బ్రో అంటే ఏం లేదు మామ, సింపుల్. దీన్ని యూ డాష్ చేసుకో, దీన్ని ఇంటిగ్రేట్ చేసుకో. సపోజ్ ఏది యూ అట్లా అనుకున్నాం కదా. సో ఎట్లా చెప్తా అంటే ఇప్పుడు నేను ఇది వి పెట్టుకున్నాను అనుకో, వి పెట్టుకుంటే ఫార్ములా ఏంది, యూ ఇంటిగ్రేషన్ వి మైనస్ హోల్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటిగ్రేషన్ వి. సో దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఎప్పుడైనా ఏం కావాలి, వి టర్మ్ అనేది ఇంటిగ్రేట్ చేసి ఎప్పుడైనా ఏం కావాలి, అది రెడ్యూస్ కావాలి, అర్థమైందా.
అంటే రెడ్యూస్ కావాలి, ఇంక్రీజ్ కావద్దు. ఇప్పుడు ఇక్కడ వి ప్లేస్లో ఎక్స్ పెట్టినాం అనుకో, ఇది వి అనుకున్నాం, ఇది వి అనుకున్నాం. సో ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఎక్స్కి ఇంటిగ్రేషన్ x² బై 2 అవుతుంది. సో ఇంకా పెరుగుతుంది అది. మళ్ళీ x²కి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, x³ అవుతుంది. సో అది పెరుగుతుంది. సో దీన్ని వి అస్సలు పెట్టుకోవద్దు. అదే దీన్ని ఇంటిగ్రేట్ చేసినాం అనుకో, e⁴xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁴x ఏమవుతుంది, e⁴x. సో ఇది లైట్, ఇది ఎంత ఇంటిగ్రేట్ చేసినా అట్లనే ఉంటుంది లౌడా. సో దీన్ని ఎంతైనా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నా, ఇది వి పెట్టుకుంటున్నా, ఇది యూ. సో యూనిట్ డెరివేటివ్ చేస్తే ఏమైతే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 1 అవుతుంది. సో కాన్స్టెంట్. సో ఇది సింప్లిఫై అవుతుంది, ఇది యూ పెట్టుకుంటే సింప్లిఫై అవుతుంది ప్రాబ్లం. సో అట్లా ఊహించుకోవాలి, అట్లా ఊహించుకొని చేసుకోవాలి. సో యూ అంటే ఎక్స్ ఇంటిగ్రేషన్ వి అంటే e⁴x, యూ ఇంటిగ్రేషన్ వి మైనస్ హోల్ ఇంటిగ్రల్ ఆఫ్ యూ డాష్ అంటే దీని డెరివేటివ్ ఏమవుతుంది 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁴x ఏమవుతుంది, సరే ఇంటిగ్రేషన్ e⁴x రాసుకుందాం. యూ డాష్ అంటే 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఇక్కడ డిఎక్స్ ఉన్నా లేకపోయినా కాదు, డిఎక్స్ పెట్టకపోయినా కాదు, అంటే పెట్టాలి అసలుకైతే. నేను పెట్టాను ఎందుకంటే డిఎక్స్ ఉంటే కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁴x, దీన్ని సింప్లిఫై ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁴x ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ e⁴x అంతేగా. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁴x మళ్ళీ నీట్ పేజ్లో రాద్దాం, దీన్ని నీట్ పేజ్లో రాసుకుందాం. సో ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁴x ఏమవుతుంది, e⁴x అవుతుంది. సో ఆ ఫార్ములాస్ మళ్ళీ చెప్పాను, కావాలంటే యూనిట్ 135లో చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇంటిగ్రేషన్ చేసినాం కదా, నెక్స్ట్ 1 ఇంటూ e⁴x ఏమవుతుంది, e⁴x 1 ఇంటూ e⁴x అయింది. సో ఇప్పుడు మనం దేనికి ఇంటిగ్రేట్ చేసినాం అంతే కదా, దీనికి ఇంటిగ్రేట్ చేస్తే ఇది వచ్చింది అంతే కదా. ఎక్స్ ఇంటూ e⁴xకి ఇంటిగ్రేట్ చేస్తే ఈ ఫార్ములా అప్లై చేసినాం, ఈ ఫార్ములా అప్లై చేసి ఇట్లా ఇక్కడ ఎక్స్ ఇంటూ e⁴x వచ్చింది, ఇక్కడ ఇంటిగ్రేషన్ e⁴x dx ఇట్లా వచ్చింది. సో ఇది సింప్లిఫై అయింది, ఈ ఒక టర్మ్ సింప్లిఫై అయింది, ఇది ఇంకా కాలే. సో ఇక్కడ ఏం చేయాలి, లిమిట్స్ పెట్టుకోవాలి. ఏం లేదు, లిమిట్స్ ఏమన్నా అది 0 to a, కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు, 0 to a. నెక్స్ట్ ఇక్కడ 0 to a, ఇది ఇంకా సింప్లిఫై కావాలి కాబట్టి ఇంటిగ్రేషన్ 0 to a, ఇక్కడ లిమిట్స్ 0 to a. నెక్స్ట్ ఇక్కడ ఒక టర్మ్కి ఇంటిగ్రేట్ చేసినాక మైనస్ దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఎక్స్కి x² బై 2 లిమిట్స్ 0 to a అంతే. విడివిడిగా చూస్తే ఏదైనా సింపుల్గా ఉంటుంది. ఈ రెండు కలిపి చూసినాం అనుకో ఇంటిగ్రేషన్ ప్రాబ్లం. దీన్ని సపరేట్ చేసుకున్నా, ఇది యూవీ మెథడ్లో చేసిన, మళ్ళీ దీన్ని సపరేట్. సో విడివిడిగా చూస్తే ఏదైనా ఈజీగానే ఉంటుంది, అంతా ఒకటేసారి చూస్తే వామ్మో అనిపిస్తుంది. అట్లా అనుకోదు ఎప్పుడు, మ్యాథ్స్ అనేది ఈజీ. సో నెక్స్ట్ ఇప్పుడు ఏది లిమిట్స్, ఎక్స్ లిమిట్స్. సో ఎక్స్ ప్లేస్లో ఏ ఇంటూ e⁴a అంతే కదా, ఏ ఇంటూ e⁴a. నెక్స్ట్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ పెట్టినాక మైనస్ లోవర్ లిమిట్ ఎంత, ఎక్స్ ప్లస్లో 0 ఇంటూ ఎక్స్ e⁴0 ఇంటూ సంథింగ్ అంటే 0. నెక్స్ట్ దీని ఇంటిగ్రేషన్ e⁴xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, e⁴x అవుతుంది. లిమిట్స్ ఏంది 0 to a మైనస్ అప్పర్ లిమిట్ పెట్టి ఇక్కడ ఫస్ట్ మైనస్ అప్పర్ లిమిట్ పెడితే a² బై 2 మైనస్ లోవర్ లిమిట్ పెట్టు 0² బై 2. ఈ మైనస్ అనేది హోల్కి మైనస్. నెక్స్ట్ ఏ ఇంటూ e⁴a మైనస్ e⁴a అప్పర్ లిమిట్ పెట్టు మైనస్ లోవర్ లిమిట్ e⁴0 మైనస్ a² బై 2. ఇది 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎంత చేసినా సరే 0. నెక్స్ట్ ఏ ఇంటూ e⁴a మైనస్ e⁴a, ఇది e⁴0 1 అవుతుంది, సంథింగ్ ⁴0 1 అని చెప్పిన. సో 1 మైనస్ a² బై 2. ఏ ఇంటూ e⁴a మైనస్ e⁴a ప్లస్ 1 మైనస్ a² బై 2. ఇంత వచ్చిందా? సో ఇది ఏమొచ్చింది, e⁴a కామన్ తీద్దాం. e⁴a కామన్ తీస్తే ఏమవుతుంది, e⁴a కామన్ తీస్తే ఇక్కడ a -1 వస్తుంది, a -1 అంటే ప్లస్ 1 మైనస్ a² బై 2. e⁴a a -1 ప్లస్ 1 మైనస్ a² బై 2 సో ఇట్లా ఆన్సర్ వస్తుంది. సో మనం ఇట్లా ఎన్ని లిమిట్స్ ఉన్నా సరే ఇట్లా ప్రతి క్వశ్చన్ ఇక్కడ చేంజ్ వస్తుంది అంతే, ఇక్కడ చేంజ్ వచ్చి లిమిట్స్ చేంజ్ వస్తాయి. సో ఎట్లా ఇచ్చినా సరే మనం ఇట్లా సింప్లిఫై చేసుకొని ఆన్సర్ చేయాలి. సో ఎగ్జామ్లో ఇది ఈజీ, ఫస్ట్ ఈ లిమిట్స్ అనుకోవాలి, ఈ లిమిట్స్ అనుకొని వీటిని సింప్లిఫై చేయాలి. చేసిన తర్వాత ఒక టర్మ్ వస్తుంది, దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు, పని చేయడం మాత్రం చేత కాదు. మా ఎన్నిసార్లు చెప్పింది సారా, అరే వాళ్ళిద్దరితో తిరిగినావంటే నీ లైఫ్ సత్యనాశ అవుతుంది బిడ్డ అని. నిజమే, కానీ ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా నేను? అది నా నేచర్ రా. కంపేర్ 2 కళ్ళు రా మీరు.
మిమ్మల్ని మర్చిపోతానారా నేను? సో నెక్స్ట్ ఇంకొక లాంగ్ ఆన్సర్. ఇది ఎగ్జామ్లో ఇట్లా లాంగ్ ఆన్సర్ ఇస్తారు క్వశ్చన్. ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఇచ్చి ఇది ఒక ఫంక్షన్ డిఎక్స్ డివై డిజెడ్ అంటే వాల్యూమ్ అనుకోమంటారు. సో వాల్యూమ్ అంటే ఇక్కడ డివి ఇస్తాడు, దీని బదులు ఒకసారి కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ డివి ఇస్తాడు. డివి అంటే ఏంది? డివి ఈజ్ ఈక్వల్స్ టు డిఎక్స్ డివై డిజెడ్ అని అర్థం డివి అంటే. సో వాల్యూమ్ అనుకోమంటాడు. సో లిమిట్స్ వాడేస్తే చేయాలి. ఒకవేళ వాడు లిమిట్స్ ఇవ్వలేదు అనుకో సింపుల్గా వదిలిపెట్టేసి వచ్చేయడం బెస్ట్. మామూలుగా అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన 2 types ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అవి ఇచ్చిపెట్టద్దు. సో ట్రిపుల్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏంది? 0 0 0 1 2 3 ఇది ఎక్స్ లిమిట్, ఇది వై లిమిట్, ఇది ఎక్స్ లిమిట్, ఇది వై లిమిట్, ఇది జెడ్ లిమిట్. ఫంక్షన్ ఏంది? XY ప్లస్ YZ ప్లస్ ZX అంతే కదా. DX DY DZ. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దామో మన ఇష్టం. సో ఇక్కడ జెడ్ ఉంది కదా, సో జెడ్ ఉంది కాబట్టి లాస్ట్ టర్మ్ జెడ్. సో నేను జెడ్తో చేస్తాను. సో 0 to 1 0 to 2 పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెండు పక్కన పెట్టేసుకొని దీంతో చేయాలి. విత్ రెస్పెక్ట్ టు జెడ్ అంటే డిఎక్స్ డివై పక్కన పెట్టేసుకోవాలి. సో విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమైతే XY అనేది కాన్స్టెంట్. సో దీన్ని సపరేట్ రాసుకున్నాం అనుకో, ఇది కదా లిమిట్ 0 to 3 చేస్తున్నాం. 0 to 3 మనం చేస్తుంటే XY టర్మ్ అనుకో, XY టర్మ్ విత్ రెస్పెక్ట్ టు DZ చేస్తున్నాం. సో ఇది కాన్స్టెంట్, XY అనేది కాన్స్టెంట్. విత్ రెస్పెక్ట్ టు Z ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో XY కాన్స్టెంట్ కాబట్టి XY బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడైనా సరే కాన్స్టెంట్ బయటకు వస్తుందని 1 3 5 యూనిట్స్లో చెప్పిన ఆర్డినరీ డిఫరెన్షియల్ ఆ సబ్జెక్ట్లో. సో అది ప్లేలిస్ట్లో ఉంది, చూడాలంటే చూడవచ్చు. సో ఇది కాన్స్టెంట్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏం లేదు, ఇక్కడ ఏం లేదంటే DZ ఉంది. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగిలింది? Z. సో జెడ్కి లిమిట్స్ అప్లై చేయాలి 0 to 3. సో నేను చెప్పిన అది యూనిట్ ఈ 3 యూనిట్స్లో చెప్పిన. సో XY ఇక్కడ Z ఏం లేదంటే Z 0 to 3 లిమిట్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక Z ఉంది అంటే Y కాన్స్టెంట్ బయటకు వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ Z ఏమవుతుంది? Z²/2 లిమిట్స్ అప్లై చేసుకో, ఎందుకంటే సింప్లిఫై అయిపోయింది కదా. సో లిమిట్స్ అప్లై చేయాలి డైరెక్ట్. నెక్స్ట్ ప్లస్ Z ఇక్కడ ఉంది కాబట్టి X కాన్స్టెంట్ బయటకు వస్తుంది. సో X బయటకు వచ్చింది. దీనికి ఏంది? ఇంటిగ్రేషన్ Z²/2 0 to 3 లిమిట్స్. ఇక్కడ DX DY. సో DX DY నెక్స్ట్ సింప్లిఫై చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ సింప్లిఫై అయ్యి 0 to 1 0 to 2 XY యాస్టిస్ అట్లా ఉంటుంది. ఫస్ట్ 3 పెట్టు. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో ఫస్ట్ 3 పెట్టాలి -0. సో 3 - 0 అంటే 3 వస్తుందిగా, డైరెక్ట్ 3 వేసుకుంటున్నాడు. ప్లస్ Y ఈ 2 బయటికి తీసుకురావచ్చు, లోపల కాన్స్టెంట్స్ ఉంటే బయటికి తీసుకురావచ్చు. సో Y/2 బయటికి తీసుకొచ్చిన Z² ప్లస్లో ఫస్ట్ 3 పెట్టు. 3 పెడితే మీద 3² అంటే 9 మైనస్ లోవర్ లిమిట్ ప్లస్ Z ప్లస్లో 0 పెట్టు. సో 9 - 0² అంటే 0. సో 9 - 0 అంటే 9 వస్తుందిగా. సో డైరెక్ట్ 9 రాసుకుంటున్నా. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తే సో X/2 బయటికి తీసుకొచ్చిన. సో Z² ప్లస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టు. సో 3² మైనస్ లోవర్ లిమిట్ ఎంత? 0. సో 0². 3² అంటే 9 మైనస్ 0² అంటే 0. సో 9 మిగులుతుంది కాబట్టి లాస్ట్కి 9 DX DY. సో ఇప్పుడు మనకి ఏమైంది? ఇది సింప్లిఫై అయింది, సింప్లిఫై టర్మ్లో వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ టు Y చేయాలి. Y 0 విత్ రెస్పెక్ట్ టు Y అంటే దీని విత్ రెస్పెక్ట్ టు Y ఈ 3 టర్మ్స్గా. సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు Y అంటే 3X కాన్స్టెంట్ బయటకు వస్తాయి. సో ఇది పక్కన పెట్టేసుకుంటున్నాం, ఇది పక్కన. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు Y చేస్తున్నాం. సో ఈ DX తీసేసి అవతల పెట్టేసేసి. సో విత్ రెస్పెక్ట్ టు Y దీన్ని సింప్లిఫై చేయాలి. Y లిమిట్స్ Yని సింప్లిఫై చేస్తున్నాం. Z అయిపోయింది. సో విత్ రెస్పెక్ట్ టు Y అంటే ఇక్కడ 3 X కాన్స్టెంట్ బయటకు వస్తాయి, ఎందుకంటే Yతో చేస్తే 3X కాన్స్టెంట్ బయటకు వస్తాయి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ Y² 2 లిమిట్స్ అప్లై. Y² 2 లిమిట్స్ ఎంత? 0 to 2 ప్లస్ దీనికి 9/2 కాన్స్టెంట్ బయటకు వచ్చినాయి. సో Yకి ఇంటిగ్రేషన్ ఏంది? Y² 2 లిమిట్స్ 0 to 2 ప్లస్ ఇక్కడ ఏమన్నా ఉంది? Y ఉందా? లేదు. సో 9/2X బయటకు వస్తాయి, 9/2X బయటకు వచ్చినాయి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ Y ఏం లేదు కాబట్టి ఓన్లీ ఇది సపరేట్ రాసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏం లేవు. సో కాన్స్టెంట్స్ అన్ని బయటకు వస్తాయి. సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అవుతుంది. సో Y మిగులుతుంది. సో 0 to 2 ఇక్కడ DX లాస్ట్లో DX. సో DX తర్వాత వేసుకోవాలి. సో ఇది సింప్లిఫై అయ్యి 0 to 1 ఇంకొక నీట్ పేపర్ తీసుకుందామా, దీంట్లో రాద్దాం. ఈ స్టెప్ దీంట్లో రాద్దాం. 0 to 1 సో 3X ఈ 2 బయటకు వస్తుంది 3X/2. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే Y² ప్లేస్లో ఫస్ట్ 2 పెట్టు. Y² ప్లేస్లో 2 పెడితే మీద 2² అవుతుంది.
అంతే కదా, y² ప్లస్లో y ప్లస్లో 2/2. సో 2² మైనస్ లోవర్ లిమిట్ ఎంత 0² సో 2² మైనస్ 0² అంటే ఎంత 2² మైనస్ 0². 2² అంటే 4, 4 మైనస్ 0 అంటే 4 మైనస్ 0 అంటే 4. సో 4 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే నెక్స్ట్ డైరెక్ట్ రాసుకుంటున్నాం. మనమైతే డైరెక్ట్ అట్లా నేను చేసిన డైరెక్ట్ స్టెప్ వేయద్దు, మంచిగా సింప్లిఫై స్టెప్ వేస్తే నీకు ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ చూసేటప్పుడు ఆన్సర్ చూసేటప్పుడు నీకు ఈజీ ఉంటుంది, నీకు అర్థమవుతుంది, వానికి కూడా అర్థమవుతుంది. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో ఇక్కడ 2 ఉంది కదా, 2 బయటికి తీసుకొచ్చిన. సో 2 2 ఏమవుతుంది 4. సో ఇక్కడ 4 కింద 4, ఎందుకంటే 2 2 ఉన్నాయి, 2 × 2 4 /4. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఏమవుతుంది 2² మైనస్ 0 ఇట్లా అవుతుంది. 2² మైనస్ 0², ఎందుకంటే y² ప్లస్లో 2 ఒకసారి 0 ఒకసారి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, దీని ఆన్సర్ ఏమవుతుంది 4 అవుతుంది. సో ఇదే ఇక్కడ రాసిన ప్లస్ 9/2x ఇంటూ y ప్లస్లో 2 మైనస్ 0 ఇట్లా పెట్టు dx. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుందాం. సో 2 ఎంత 3x ఇంటూ 2 అంతే కదా, 3x ఇంటూ ఇది 2 కదా, 2 1 2 2 సో 2 1 2 2 ఇక్కడ 2 మిగులుతుంది, ఎందుకంటే 4 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 2 2 సో 2 3 2 6. అయితే డైరెక్ట్ ఇక్కడ 6x రాసుకుందాం, అయిపోయి 2 మిగిలింది. సో 3 × 2 6x ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 4 అవుతుంది అంతే కదా, 4 మైనస్ 0 అంటే 4. సో 2² అంటే 4 మైనస్ 0. సో 4 పైన 4 కింద 4 క్యాన్సిల్. సో 9 మిగులుతుంది ప్లస్ ఇక్కడ ఏమవుతుంది కింద 2 ఉంది పైన 2 ఉంది. సో కింద 2 పైన 2 క్యాన్సిల్ 9x విత్ రెస్పెక్ట్ టు dx. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు dx చేసుకో, సింపుల్ ఈజీగా వస్తుంది ఆన్సర్. విత్ రెస్పెక్ట్ టు dx అంటే ఏంది, సారీ ఇంటిగ్రేషన్ ఏం లేదు, ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తున్నాం ఇంకా డైరెక్ట్. సో 6xకి ఇంటిగ్రేషన్ అనేది 6 బయటకు వస్తుంది, xకి ఇంటిగ్రేషన్ x²/2. సో ప్లస్ 9 అంటే ఏం లేదు, సో ఏం లేదు కాబట్టి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది డైరెక్ట్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అవ్వ x మిగులుతుంది. సో x రాసుకున్నాం. 9 కాన్స్టెంట్ బయటకు వచ్చింది. సో లిమిట్స్ 0 to 1 ప్లస్ 9xకి ఇంటిగ్రేషన్ ఏంది x²/2, ఎందుకంటే 9 బయటకు వస్తుంది కాన్స్టెంట్, xకి x²/2 0 to 1. సో ఇక్కడ 1/2. సో 1² సో /2 బయటికి తీసుకురా. సో ఇక్కడ ఏమవుతుంది 1² మైనస్ 0² ప్లస్ 9 ఇంటూ 1 మైనస్ 0 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ప్లస్ 9/2 ఇంటూ 1² మైనస్ 0². సో 6/2. 6/2 అంటే ఎంత, 6/2 అంటే ఎంత మామ, 2 1 2 3 ప్లస్ 9 ప్లస్ 9/2. దీంట్లో 9 కామంది. సో నేను ఎప్పుడైనా అట్లా చేసుకుంటా, అంటే ఈజీ సింప్లిఫికేషన్ ఎట్లా వస్తుంది అట్లా. సో 9 కామంది ఏమవుతుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1/2. సో 1 + 1/2 అంటే 3/2. సో 1 + 1/2 అంటే 3/2. ఒకవేళ క్యాల్సిలో కూడా ఎట్లా వేయాలి చూపిస్తా. సో ఇప్పుడు 3 కామంది, ఇక్కడ 3 ఉంది కదా, 3 కామంది, అప్పుడు 1 + 9/2. సో 9/2 కాబట్టి ఇక్కడ 9 × 9 ఇక్కడ /9 చేసిన. సో ఇదేమవుతుంది 1 అవుతుందిగా. సో × 9 /9 చేసిన. దీన్ని ఎట్లా చేసిన అంటే 3 కామన్ తీసిన, 1 + 9/2 అయింది కదా. సో ఇప్పుడు ఏం చేసిన అంటే దీన్ని × 9 /9 సారీ × 2 /2 అనుకోవాలి, ఎందుకంటే కింద 2 ఉంది కదా. సో × 2 /2 అనుకున్నా. సో 2/2 అంటే 1 కదా. సో 1 + 9/2 ఇది యాడ్ చేసి ఏమవుతుంది కింద బేసెస్ సేమ్. సో పైన యాడ్ చేయి 9 10 11 11/2. సో 11/2 అవుతుంది. 3 × 11/2 అంటే ఎంత 33/2. సో 33/2 ఆన్సర్. సో ఎట్లా చేసినా మంచిగా నీట్గా చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనకి నేనైతే క్యాల్సి వాడుకుంటా ఎగ్జామ్లో చూపిస్తా. సో ఏమనుకోవాలి, దీన్ని సింప్లిఫై చేయాలంటే కొంతమంది ఏం చేస్తారు 3 + 9 + 9/2 ఇట్లా కొడతారు. ఇట్లా కొడితే ఆన్సర్ రాంగ్ వస్తుంది. అంటే కొన్ని విషయాలలో ఇట్లా కొట్టదు. ఎప్పుడు డైరెక్ట్ ఇట్లా కొడితే ఇక్కడ మధ్యలో ఇంటూ ఉందనుకో అప్పుడు ఆన్సర్ అనేది పోతుంది, ఎందుకంటే బాడ్మాస్ రూల్లో క్యాలిక్యులేటర్ ఫాలో అవుతుంది. సో పోతుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 3 అనాలి, = 3 కదా, ప్లస్ అంటే ఆన్సర్ ప్లస్ వస్తుంది. సో ఇది స్టెప్ బై స్టెప్ వస్తుంది. = ఆన్సర్ వచ్చింది కదా, మళ్ళీ ప్లస్ అంటే సో ఇప్పుడు వచ్చిన వాల్యూ మొత్తం దీంట్లోకి వెళ్ళిపోతుంది ఆన్సర్ ప్లస్ 9/2. సో ఇట్లా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అట్లా చేసుకోవాలి. ఇప్పుడు చేసింది కరెక్ట్ ఆన్సర్. సో రోజు చూస్తున్నా టకటక రావడం, ఏదో ఎంసెట్ కి ప్రిపేర్ అయినట్టు తెగ రాసిస్తావు, అవ్వగానే ఆద్రభద్రగా పరిగెడతావు. తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అని ఒక హాయ్ చెప్పడం గానీ ఒక స్మైల్ గానీ లేదు. ఇట్ రియలీ హర్ట్స్ మై ఫీలింగ్స్. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు.
నాలెడ్జ్ ఈస్ డివైన్. ఆహా అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. ఆ టైంకి ఏ మూడ్ వస్తే ఆ పర్టికులర్ నా మూడ్ లోంచి ఒక ఆస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు కాదు, నిజంగా మీకేం చేత కాదు. నేను ఇలాగే ఉంటా, ఇలాగే చేస్తా, మీరు అలాగే ఉండండి.